కళ్యాణ్ గారికి సంబంధించిన అంశమే కాదు. ఇది అందరికీ తెలుసు. అతను మాట్లాడేటువంటి యూట్యూబ్ వీడియోలను కనుక ఓపెన్ చేసి చెక్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో సమాజంలో ఉన్నటువంటి యువతని ఉగ్రవాదం వైపు, యాంటీ హిందూయిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చాలా పదాలు వాడి చాలా వీడియోల్లో చాలా సందర్భాలను అనుకూలంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ కగార్ వరకు ఇలా చాలా అంశాలని సపోర్టివ్ గా చేసుకుని కొంత ఉగ్రవాద భావజాలాన్ని లేదంటే యాంటీ నేషన్ భావజాలాన్ని యువతలోకి చొప్పించే ప్రయత్నం చేశాడు కాబట్టి అది ఆధారపూరితంగా ఆయన ఫోన్ లో ఆయన వీడియోల్లో దొరికింది కాబట్టి ఈ చట్టం నమోదైంది. కోర్టులు ఏమి పిచ్చివి కాదు, న్యాయ వ్యవస్థలు ఏమి అమాయకులు కాదు. మేము ఏది పెడితే తీసుకెళ్లి పెట్టుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు రిమాండ్ లోకి తీసుకున్నారంటే చట్టం కానివ్వండి, న్యాయమూర్తి గారు కానివ్వండి వెరిఫై చేయకుండా పోలీసు వారు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో సరైనటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ లోకి తీసుకుని ఈ విషయం మీరు గమనించుకోవాలి దయచేసి. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రుద్దేద్దాం, పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం వల్ల ఫేమస్ చేసేద్దాం విషయాన్ని అని చెప్పేసి ప్రతిదీ కూడా సాయి కృష్ణ విషయాన్ని తీసుకొచ్చి కులం ముసుగులో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి రుద్దడానికి ట్రై చేసాం, అవ్వలేదు అది. మళ్ళీ ఇప్పుడు మతం ముసుగులో తీసుకొచ్చి రుద్దేద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి అంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ప్రతి అంశం కూడా నిమిషాల్లోనే ప్రజల్లోకి పల్లెల్లోకి పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ప్రతి వర్డ్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సామాన్య ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మాటలు ఏంటి, ఆయన మాటల యొక్క కనెక్టివిటీ ఏంటది ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు కట్లు ఎడిట్లు చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుని అదే నమ్మిద్దాం ప్రజల్ని అంటే నమ్మరు. ఎందుకంటే లాస్ట్ 5 years మీరు ఇంతకన్నా ఇంకా ఘోరంగా ట్రై చేశారు ప్రజల్ని నమ్మించడానికి. బట్ అప్పుడే నమ్మలా. అప్పుడు నమ్మకపోతేనే మీకు 151 నుంచి 11 వచ్చాయి. ఇప్పుడు అంత బలంగా మీరు చేయలేరు. అయినా మా వాళ్ళు కొంత వెనకబడి ఉంటున్నారు. చేసేటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, మంచిని తీసుకెళ్లడంలో వెనకబడి ఉంటున్నారు కాబట్టి కొంత మీ ప్రాబల్యం ఇంకా సాగుతుంది. కానీ సోషల్ మీడియాలో నిజంగా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఉన్మాద మోకను కట్టడి చేసి గ్రౌండ్ లో ప్రజలకు చేసినటువంటి మంచిని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఇంకొంచెం పెంచితే కూటమి ప్రభుత్వం అప్పుడు ఖచ్చితంగా మీరు కనుమరుగవడం ఖాయం. సో ఇందులో కూటమికి సంబంధించింది ఏమీ లేదు. అతను చేసిన తప్పులే ఈ రోజు దాన్ని యాంటీ నేషన్ భావజాలాన్ని, యాంటీ హిందూ భావజాలాన్ని, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటల్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు అతనికి ఉన్నటువంటి సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ వేదికల ద్వారా. తద్వారానే ఇవాళ అతని మీద ఉపా చట్టం నమోదైంది. దీనికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఓకే రైట్. సింగళూరు గారు చెప్పండి. వర్మ గారు చెప్పండి. ఇదే ఎన్ఐఏ ఉగ్రవాద నిరోధక చట్టం